హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్యకాలంలో మన ఛానల్లో వెడ్డింగ్ సిరీస్ నడుస్తుంది కదండి. అంటే పెళ్ళికి సంబంధించినటువంటి మీకు ఉపయోగపడే ప్రతి ఒక్క వీడియో కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. పెళ్ళికి వెళ్ళే వాళ్ళకి కానివ్వండి, లేదా పెళ్లి కూతురికి కానివ్వండి, ఎవరికైనా సరే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ సిరీస్ చేస్తున్నాను. దాంట్లో భాగంగానే ఈరోజు మీకు కొన్ని టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తానండి. వీటిలో కొన్నైనా మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. పెళ్ళికి వెళ్ళే వాళ్ళకి ముఖ్యంగా ఉపయోగపడతాయండి. సో చాలామంది ఫేస్ చేసే ఉంటారు. ఇప్పుడు నేను చూపించిపోయేవి. లేట్ చేయకుండా వీడియో అంతే మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, గాజులు వేసుకునేటప్పుడు పగిలిపోతూ ఉంటాయి కదండి. ఒక ట్రెండ్ అయినా సరే ఖచ్చితంగా పగులుతాయి. అది పెళ్ళిలో పగిలితే దాన్ని అపశకనం అని కొందరు అంటూ ఉంటారు. కానీ పెళ్ళిలో ఖచ్చితంగా పెళ్లి కూతురికైనా కానివ్వండి, మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక 2 బ్యాంగిల్స్ అనేవి పగలడం మాత్రం ఖాయం. సో అలా కాకుండా ఉండాలంటే నేను మీకు ఒక మంచి టిప్ చెప్తానండి. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అందులోనూ హడావిడిగా వేసుకునేటప్పుడు అవి అస్సలు ఎక్కువ మనకి బ్యాంగిల్స్ అనేవి. సో అలా కాకుండా మనకి బ్యాంగిల్స్ అనేవి ఈజీగా ఎక్కేయాలంటే ఏం చేయాలనేది చూపిస్తానండి. ఇంట్లో ఏదైనా పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లాస్టిక్ కవర్ ఏదో ఒకటి ఉంటుంది కదండి. సో ఆ కవర్ని ఫస్ట్ మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేతికి వేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు బ్యాంగిల్స్ వేసుకున్నారంటే కనుక ఈజీగా ఎక్కేస్తాయి. ఏ ఒక్క బ్యాంగిల్ కూడా చెల్లదు, చక్కగా ఎక్కేస్తాయి. మీకు ఇంకా ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. వీలైతే ఎండుమిర్చి లేదంటే ధనియాలు వేసినటువంటి కవర్ అయితే ఇంకా బెటర్. అది ఇంకా తొందరగా ఎక్కేస్తాయి. లేదంటే ఏ కవర్ అయినా కానీ పర్వాలేదు. అండ్ ఈ టిప్ అనేది మీరు ఇంకొకటి కూడా ఉపయోగించవచ్చండి. ఏంటంటే, మనకి ఒక్కొక్కసారి లెగ్గిన్ అయినా సరే, లేకపోతే మనం స్టిచ్ చేయించుకున్న ప్యాంట్స్ అయినా సరే ఈ పాదం దగ్గర ఎక్కవు కదండి. సో అలాంటప్పుడు కూడా మీరు ఈ కవర్ అనేది పాదానికి ఒకసారి వేసేసుకుని దాని పైనుంచి మీరు ప్యాంట్ వేసుకున్నారంటే ప్యాంట్ కూడా చాలా ఈజీగా ఎక్కేస్తుంది. ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా ఈజీగా ఎక్కేస్తాయి. అండ్ మన బ్యాంగిల్స్ కూడా ఎక్కేస్తాయి చూడండి. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే, మీరు ఏదైనా ఫంక్షన్కి లేదంటే పెళ్ళికి కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ దగ్గర పాపిడి బిందె లేదనుకోండి, పాపిడి బిళ్ళ అంటారు, మేమైతే పాపిడి బిందె అంటాం. సో అందుకే అలా అంటున్నాను. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలానే ఉంటాయి కదండి. లేదు అంటే ఒక్కొక్క ఇయర్ రింగ్ ఉండిపోయింది అనుకో మీ దగ్గర, సో అది కూడా మీకు పాపిడి బిళ్ళ కింద సెట్ అవుతుంది అనుకుంటే మీరు అది కూడా తీసుకోవచ్చు. సో అలా తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్ ఉంది చూసారా, అలాగే ఈ టిక్ టాక్ ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏదైతే పాపిడి బిళ్ళ కింద పెట్టుకోవాలని అనుకుంటున్నారో, అంటే మీ డ్రెస్ మ్యాచింగ్ లేదంటే ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ ఎలా అయితే అలాగా, సో దానికి ఈ ఫస్ట్ అయితే ఈ రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేయండి. పెట్టిన తర్వాత దాని వెనకాల బటన్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టేయండి. దీన్ని ఏమంటారో నాకు తెలీదు, సో అందుకే బటన్ అని చెప్తున్నాను. అంతే, మన పాపిడి బిళ్ళ అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు పైన టిక్ టాక్ సహాయంతో మీరు హెయిర్ స్టైల్ చేసుకున్న తర్వాత పెట్టేసుకుంటే మీకు అచ్చం పాపిడి బిళ్ళలానే ఉంటుంది. ఇది మీకు పెట్టుకొని చూపిస్తాను, పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి. నేను లాస్ట్ టైం బ్రైడల్ మేకప్ లుక్ చేశాను కదండి. సో అప్పుడు నేను పెట్టుకున్న పాపిడి బిళ్ళ కూడా ఇదే. నా దగ్గర ఆ రోజు కూడా లేదు. సో దీన్ని మీరు కరెక్ట్గా సెట్ చేసుకుంటే మీకు అచ్చం పాపిడి బిళ్ళలానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, మనకి ఇయర్ రింగ్స్ వెనకాల బటన్స్ ఉంటాయి కదండి. ఇవి ఒక్కొక్కసారి మన హడావిడిలో ఎక్కడో చోట పడేస్తూ ఉంటాము. ఒకదానికి ఉంటుంది, ఒకదానికి ఉండదు. ఒక్కొక్కసారి అయితే రెండిటికి ఉండదు. మనం ఏం చేస్తామంటే ఒకదాని బటన్స్ పట్టుకొచ్చి ప్రతి దానికి అవే యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటి ప్లాస్టిక్వి. సో ఇలాంటప్పుడు మనకి దొరకలేదనుకోండి, పెళ్ళిళ్ళు అనేసరికి ఉల్లిపాయ లేకుండా ఉండదు కదా. సో దాంతో ఏం చేయాలనేది నేను చూపిస్తాను. ఇది నాకు నా చిన్నప్పటి నుంచి తెలుసు, అందుకే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయను ఏం చేస్తారంటే, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ముచుకు దగ్గర రౌండ్గా కట్ చేయండి. మీకు అంతగా రౌండ్గా రాకపోయినా కూడా ఒకసారి కట్ చేసేసి దాని తర్వాత మీరు అది ఉల్లిపాయ దాన్ని తెలియకుండా ఉండడం కోసం చుట్టూ కూడా ఈవెన్గా మీరు కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే అది మీరు వెనకాల బటన్ లాగా ఉపయోగించవచ్చండి. మీరు అసలు ఉల్లిపాయది పెట్టినట్టు ఎవ్వరికీ తెలియదు కూడా. నేను మీకు ఇది కూడా పెట్టుకొని చూపిస్తాను. కొందరు ఏం చేస్తారంటే లిప్స్టిక్ బ్రేక్ చేసి దాంతో పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకోవచ్చు, బట్ లిప్స్టిక్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇదైతే మీరు తీసే వరకు అది అసలు రానే రాదండి. దానికి ఇచ్చిన బటన్ కంటే కూడా ఈ ఉల్లిపాయ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, టైట్గా పట్టేస్తుంది అనమాట మనకి. అది చూసే వాళ్ళకి కూడా అది తెలీదు మనం పెట్టుకున్నట్టు. చాలా టైట్గా పడుతుంది, చూసారు కదా. సో ఇది టిప్ కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.
నెక్స్ట్ అండ్ లాస్ట్ టిప్ ఏంటంటే మనం పాపిడి బిళ్ళ పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఈ పాపిడి బిళ్ళ అస్తమాను కదిలిపోతూనే ఉంటుంది. మనం డ్యాన్సే చేయనవసరం లేదు. నార్మల్గా అటు ఇటు తిరిగినా కూడా ఇది అస్తమాను కదులుతూనే ఉంటుంది. అందరూ మనకు చెప్తూ ఉంటారు కదా. సో ఈ పాపిడి బిళ్ళ మీరు పెట్టుకొని తీసేంత వరకు అది ఎటు కదలకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటంటే ఇక్కడ నేను నార్మల్ ప్లాస్టర్ చూపిస్తున్నాను. మీకు ఒక ఐడియా రావడం కోసం. నా దగ్గర డబుల్ ప్లాస్టర్ లేదండి. డబుల్ ప్లాస్టర్ అంటూ ఉంటారు కదా, అంటే 2 సైడ్స్ కూడా గమ్ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ప్లాస్టర్ ఉంటే కనుక అదే తీసుకోండి. ఇది వద్దు. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. ఈ ప్లాస్టర్ అనేది మీ నుదురు మీద, అంటే పాపిడి బిళ్ళ ఏదైతే ఉందో దాని కింద వచ్చేటట్టు మరి పెద్దగా కట్ చేయొద్దు. అంటే కనిపించేలాగా, అందరికీ కనిపించేలాగా కట్ చేయకుండా చిన్నగా కట్ చేసుకొని ఆ పాపిడి బిళ్ళ కింద మీరు పెట్టుకోండి. అంటే నుదురు మీద ఇలా అటాచ్ చేసేసుకుని దానికి మీరు ఆ బిళ్ళ అనేది అటాచ్ చేశారంటే కనుక మీరు అస్సలు తీసే వరకు కదా అది ఎట్టి పరిస్థితుల్లోనూ కదలదండి. బట్ మీరు డబుల్ ప్లాస్టర్ ట్రై చేయండి. ఇదైతే కొంచెం కష్టమే. సో మీకు ఐడియా కోసం అనేది చెప్తున్నాను. నా దగ్గర లేదు, సో అందుకే నేను మీకు ఇది దీంతో చూపిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు టిప్స్ అనేవి మీ అందరికీ ఉపయోగపడినాయి అని అనుకుంటున్నాను. పెళ్ళిళ్ళ సీజన్ కదా, సో దీంట్లో ఏది మీకు బాగా యూజ్ అయిందని అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ బ్రైడల్ మేకప్ లుక్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.